అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్ను దుండగులు ఎత్తుకెళ్లారు. అడ్డుకునేందుకు వచ్చిన స్థానికులను తుపాకులతో బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆచూకీ దొరికిందా? పవన్ మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ ప్రాంతంలో ఉన్నటువంటి శివాజీ నగర్ రాత్రి ఎస్బీఐ దుండగులు చోరీకి గురి చేసినటువంటి కలకాలంగా చేరేస్తుంది. మొత్తము ఆ ఏటీఎం లో 13 లక్షల రూపాయలు నగదు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు పోలీసులకు వెల్లడించడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో దుండగులు ఏటీఎం లోనికి ప్రవేశించి ఆ ఏటీఎం మిషన్ తీసి బొలెరో వాహనంలో ఎక్కించుకొని పరారవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికంగా కాపాలు ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించిన వ్యక్తులు బయటికి రావడంతో ఈ విషయాన్ని గమనించినటువంటి దుండగులు వారిపైన కాల్పులు జరిపేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వారు తప్పించుకుని ఆ వాహనాన్ని తమ కెమెరాల్లో బంధించడం జరిగింది. ఆ వాహనంలో ఆ నెంబర్ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే అది సూర్యాపేటకు చెందినటువంటి బొలెరో వాహనంగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అనేక సీసీ ఫుటేజ్ను కూడా గుర్తించి వారు ఎట్లా వెళ్లారు, ఏ విధంగా వెళ్లారు అనేటువంటి అంశాలపైన కూడా సమగ్రంగా ఎక్కడికక్కడ కూడా దర్యాప్తు ప్రారంభించారు. అన్ని ప్రాంతాలను కూడా వారు తమ కస్టడీలోకి తీసుకుని వాహనం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రోడ్ల వైపు ఆ బొలెరో వాహనాన్ని మళ్లించినట్లు పోలీసులు గుర్తించి ఆ దిశగా కేసు దర్యాప్తు చేసి కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ బొలెరో వాహనముతో పాటు ఎస్కార్ట్ గా స్కూటర్ పైన కూడా కొంతమంది వ్యక్తులు ప్రయాణిస్తూ ఆ వాహనాన్ని అక్కడి నుంచి తరలించినట్లు తెలుస్తుంది. అయితే నిన్నటి రోజునే ఏటీఎం లో నగదును పెట్టడము, రాత్రి ఆ ఏటీఎం చోరీకి గురి కావడం బట్టి చూస్తున్నట్లయితే దీన్ని పసిగట్టి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ ఏటీఎం చోరీ చేసినట్లు మనకు జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అర్థమవుతుంది. పవన్, థ్యాంక్ యూ మనోహర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.